ఒకసారి వశిష్ఠ మహాముని మనవడైన పరశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతను మహా తపస్వి. నది తీరాన నిలబడి ఉన్న పరశరముని కంటికి యమునా నది మధ్యలో పడవలో నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతి దేవి. పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడానికి సముద్రంలో వల విసిరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది. కానీ అది సాధారణ చేప కాదు. అది బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఓ దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి ఆ చేపను రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం జరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో 2 పసిబిడ్డలు కనిపించారు. జాలర్లు ఆ పసిబిడ్డలను దేశ రాజైన దాసరాజుకి అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డ మచ్చ దేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే జాలరీ పుత్రికగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే సత్యవతి దేవి. పరిశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతి దేవి ముని మాట కాదంటే శాపం ఇస్తాడేమోనని భయపడి వినయంగా, ఓ మహాత్మా, నేను ఒక జాలరీ పుత్రికను. నా ఒళ్ళంతా చేపల వాసన వస్తుంది. అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా మొహం ఎలా చూపించను అని అంది. దానికి పరిశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల వాసనని పోగొట్టి 1 యోజన దూరం వరకు పరిమళాలు వెదజల్లేలా చేస్తాడు. అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు. ఆమె కన్యత్వం చెడకుండా ఒక వరం ఇస్తానని చెప్పాడు. అప్పుడు సత్యవతి దేవి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరిశరుడు నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యున్ని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దానితో ఆమె చేసేది ఏమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. తన తల్లికి నమస్కరించి మీకెప్పుడు నాతో అవసరం వచ్చినా మీరు తలుచుకున్న వెంటనే నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞతో 18 పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తర్వాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే మహాభారతం. మొత్తం 18 అక్షోహిణుల సైన్యం, 18 మహారథుల ఇలా మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిజ జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే. మహాభారతం చదవడం అంటే మన జీవితాన్ని ఒకసారి అనుభవించినట్లే. పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రుల పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులను ఎలా సేవించాలో అని చూపిస్తుంది. పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా అందరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం. ఎందుకంటే ఇది ఒక మత గ్రంథం కాదు, నిత్య జీవిత మార్గ నిర్దేశం. స్నేహబంధం అంటే ఇలా ఉండాలి అని చూపిస్తుంది. అదే స్నేహం తప్పుడు వాళ్లతో చేస్తే ఎలా నాశనం అవుతుందో కూడా తెలియజేస్తుంది. ఇచ్చిన మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఎంతో గొప్ప వ్యక్తులు మనకిక్కడ కనబడతారు. మరణం ముందు ఉంది తెలిసినా వెనుతిరిగి పారిపోకుండా ధైర్యంగా ముందడుగులు వేసిన మహావీరులు ఎదురవుతారు. మహాభారతంలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చు, కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి: ఏ గ్రంథం నుండి అయినా మంచిని తీసుకుని చెడుని వదిలివేయడమే. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది మంచికి చెడుకు జరిగిన యుద్ధం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం. ప్రతి ఒక్కరికి ఈ అద్భుత గ్రంథాన్ని పుస్తకాలు చదివి తెలుసుకునే ఓపిక ఉండదు కదా. అందుకే మేము ఈ మహాభారతాన్ని వీడియోల రూపంలో ఇదిగో మీ ముందు ఇలా ఆవిష్కరించబోతున్నాం.
ఇలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.